హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్యాడ్ న్యూస్. షించాన్ను ఫ్రాంక్లిన్ని ఎవరో కిడ్నాప్ చేశారంట. నేను ఇప్పుడు స్కూల్ దగ్గర వెళ్ళి చెక్ చేద్దామని వెళ్తున్నా. ఏదన్నా ఎవిడెన్స్ దొరికితే పోలీసులకు ఇద్దామని వెళ్తున్నా. కానీ వాళ్ళు కిడ్నాప్ చేశారంటే నన్ను నమ్మబుద్ధి అవ్వట్లేదు గాయ్స్. ఇప్పుడు వెళ్తున్నా. ఫ్రాంక్లిన్, షించాన్ నాతో ఫ్రెండ్లీగా మంచిగా ఉండేవారు. వాళ్ళు ఇవాళ లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. అండ్ ఇంకొక విషయం, వాళ్ళు నాతో చాలా సరదాగా ఉంటూ మంచిగా రోజు షించాన్ మా ఇంటికి వస్తాడు. రోజు అలా చేస్తూ ఉంటాడు. వాడిని అలా చూసి మాకు సందడి అనిపించేది. కానీ వాళ్ళ అమ్మకి ఫ్రాంక్లిన్ షించాన్ కిడ్నాప్ అయ్యారని తెలిస్తే వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పుడే చెప్పొద్దు గాయ్స్. ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి వచ్చేసాను. స్కూల్ దగ్గరికి వచ్చి వెతికి ఎవరినన్ను అడుగుదాం. ఏదైనా ఎవిడెన్స్ దొరికితే పోలీసులకు ఇచ్చేద్దాం. ఫ్రాంక్లిన్, షించాన్ ఉన్నారా? ఫ్రాంక్లిన్, షించాన్ మొత్తం చూసాను గాయస్, ఎక్కడా లేరు. ఎవరినన్నా అడుగుదాం. అయినా నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు గాయస్. ఫ్రాంక్లిన్, షించాన్ కిడ్నాప్ అయ్యారంటే ఎవరినైనా అడగాలి. ఎవరైనా చూసారో లేదో. ఇక్కడ కూడా లేరు. మొత్తం వెతికాను, ఎక్కడ లేరు. మొత్తం వెతికాను. ఎవరినన్నా అడుగుదాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, మా షించాన్, ఫ్రాంక్లిన్ కనబడ్డారా? ఈ స్కూల్ దగ్గరే ఉంటారు, రోజు వస్తారు. చెప్పండి, మీ షించాన్ ఎవరు తెలియదు నాకు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మా షించాన్, ఫ్రాంక్లిన్ కనబడ్డారా? నాకెవరు తెలియదు బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అరే పిలుస్తుంటారు, అలా పోతున్నారేంటి? అమ్మ చిక్కలేసినట్టుంది బాబుకి. మనం అర్జెంటుగా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఎవిడెన్స్ ఏం దొరకలేదు అని చెప్పాలి. నాకు చాలా బాధగా ఉంది వాళ్ళు లేకపోతే. మ్యాప్ ఇది కాదు, దొరికింది. త్వరగా వెళ్ళాలి. చాలా బాధగా ఉంది గాయస్. వాడు సరదాగా ఉంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ, చిన్న లైఫ్లోనే ఎవరైనా ఎంజాయ్ చేస్తారని వానికే అన్ని కొనిస్తూ వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాము. కానీ అలా వాడు తప్పిపోయాడంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. నాకు ఇందాకే తెలిసింది, పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ స్కూల్ దగ్గర చెక్ చేయమన్నారు. అదేమన్నా ఎవిడెన్స్ దొరికితే తీసుకురమ్మన్నారు, కానీ దొరకలేదు. మళ్ళా దొరకకపోతే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పారు. నాకు చాలా బాధగా ఉంది. త్వరగా వెళ్దాం. అరే యార్, బండి ఒకటి. వచ్చేసాం. ఇది పోలీసులు ఉంటారంటారా గాయస్? ఈ టైంలో వర్షం పడుతుంది, పోలీసులు ఉంటారంటారా? ఈయన అబ్దాం బండి. వెళ్దాం. ఇక్కడ అన్ని పోలీస్ కార్లు మంచిగా సీక్రెట్గా పెట్టినట్టున్నారు. మంచిగా పోలీస్ కార్లు మంచిగా పెట్టారు. ఎవరెవరు ఉన్నారో చూద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో సార్, అది మీరే కదా ఫోన్ చేసింది మాకు? నేనే. అది షించాన్, ఫ్రాంక్లిన్ తప్పిపోయారన్నది ఎంక్వైరీ చేస్తున్నారా? చేస్తున్నాం. అది ఫైల్ రాసుకోండి. సరే సార్.
వాళ్ళు తప్పిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ, కానీ ఏం చేయలేకపోతున్నాను. నేను కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. చిన్న క్లూ దొరికినా కూడా నాకు చెప్పండి. సరే అండి. ఓకే అండి. ఎవిడెన్స్ దొరికాయా స్కూల్ దగ్గర? ఏం దొరకలేదండి. అవునా, సరే నేను వెతికి చెప్తాను. వెళ్తున్నా. ఓకే అండి. అండ్ ఇంకొక విషయం, ఇది ఏ ట్రక్స్ అమ్ముతున్నారంట కదా వాళ్ళు. ఎక్కడ? ఏమో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెళ్తున్నా తొందరగా. పోండి. మీరైతే ఎంక్వైరీ చేయండి సార్. ఓకే. చెప్పాను ఎంక్వైరీ చేస్తారంట. ఇప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది గాయస్. పార్ట్ 1 ఇది పార్ట్ 1, ఇంకొక పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటుంది. అదొక 5-6 డేస్లలో అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు చూడాల్సిందే. మేము రెగ్యులరీ లేక ఒక 2-3 డేస్ అయినాక అప్లోడ్ చేస్తాము. వెళ్దాం, ఇంటికే వెళ్దాం. అండ్ ఇంకొక విషయం, మీరు ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్, ఫ్రాంక్లిన్ సింగ్సన్ కనబడట్లేదు కాబట్టి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మాకు మీరు సపోర్ట్ చేస్తుంటే మీకు ఎన్నెన్నో పంపుతాం ఇలాంటి వీడియోస్. అండ్ కామెంట్, షేర్, లైక్. ఓకే గైస్, బాయ్ బాయ్.